బాపట్ల పట్టణ శివారున ఏపీఐఐసి భూముల్లో పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి లేకుండా జిల్లా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని నిర్ధారించారు. అక్రమ కట్టడంగా పేర్కొంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణకు పోస్టు ద్వారా నోటీసులు జారీ చేశారు. 2022 డిసెంబర్ 19న ఎకరాకు ఏడాదికి ₹1000 చొప్పున లీజు చెల్లించేలా 2 ఎకరాల భూమిని వైసీపీ కార్యాలయానికి గత పాలకులు కేటాయించారు. అప్పటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొట్టు సత్యనారాయణ కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అనుమతి తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. 216A జాతీయ రహదారి బైపాస్ పక్కనే 10 కోట్ల రూపాయల విలువైన 2 ఎకరాలను ఏడాదికి కేవలం ₹2000 లీజ్ చెల్లించేలా 33 ఏళ్లు పార్టీ కార్యాలయం కోసం వైసీపీ ప్రభుత్వం దీన్ని కేటాయించింది. 90% నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అనుమతి లేకుండా నిర్మించిన అక్రమ కట్టడంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరుతూ జిల్లా వైసీపీ అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణకు పోస్టు ద్వారా నోటీసులు పంపారు. కట్టడం జరిగిన పార్టీ కార్యాలయానికి నోటీసులు అంటించారు. ఆ పార్టీ నాయకులకు రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపామని కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు.